జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడుతున్నాడంటండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర పెడితే అంత సౌకర్యవంతంగా ఉండదని రాజకీయ మేధావులు హెచ్చరిస్తున్నారండి. జగన్ యాత్రలు ఈసారి నల్లేరు మీద నడకేనంటూ హెచ్చరిస్తున్నారు. కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా 2024లో వైసీపీ పతనానికి కూడా అంతే మోతాదులో తప్పిదాలు ఉన్నాయండి. అలాగే 2019లో వైసీపీ విజయానికి కూడా జగన్ పాదయాత్రలు, ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు, కుటుంబ సభ్యుల సహకారం, అమాత్యుల పరోక్ష మద్దతు, ఇలా చాలా అస్త్రాలు వైసీపీకి విజయ మార్గాలుగా చూపాయి. ఈ అస్త్రాలతో పాటు ప్రత్యర్థి పార్టీల మధ్య ఏర్పడినటువంటి చీలికలు, ప్రజల అమాయకత్వం ఎక్కువ భాగం తోడవడంతో జగన్కు చేసిన రాజకీయ పాచికలన్నీ వైసీపీకి అనుకూలంగా ఫలించాయి. అయితే అప్పుడు జగన్ చేతిలో ఉన్న అస్త్రాల్లో ఇప్పుడు కొన్ని జయజారిపోగా మరికొన్ని నిరుపయోగంగా మిగిలాయండి. ఇందులో వైసీపీ విజయానికి, జగన్ పట్టాభిషేకానికి ముఖ్య పాత్ర పోషించిన జగన్ పాదయాత్ర, నా అవ్వాతాతలు, నా అక్కా చెల్లెమ్ములంటూ పాదయాత్రలో జగన్ చూపిన కపట ప్రేమకు కట్టు బానిసలుగా మారిపోయారు. దాని ఫలితమే గత 5 నెలల్లో వైసీపీ విధ్వంసాన్ని పట్టి బిగున మెంగబెట్టుకున్నారండి. అయితే నాడు అధికారం కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ అధికారంలో చేతికందగానే ప్యాలెస్ల మధ్య విమానాల యాత్రలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 2011తో మొదలైన వైసీపీ ప్రయాణం 2019లో 151గా ఎగిసి ప్రస్తుతం 11గా పడిపోయింది. వైసీపీ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్య, అధికారంలో ఉంటే ప్యాలెస్ లోపల అన్నట్టుగా సాగిన జగన్ విధానం నేటికి ప్రజలు గుర్తించారండి. 2025 సంక్రాంతి తర్వాత తిరిగి మరలా పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వస్తా అని ఇటీవలే మీడియా ముందు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. పార్టీని బలపరుస్తా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నా జగన్కు ఈసారి యాత్రలు నల్లేరు మీద నడక మాదిరిగానే ఉంటాయి కానీ సాఫీగా సాగవని హెచ్చరిస్తున్నారు. అప్పుడు మాదిరి జగన్ ముద్దులు పెట్టుకుంటూ తిరిగిన ఆయన ప్రభుత్వంలో గుద్దిన గుద్దులే గుర్తుకొస్తాయి కానీ అలాగే నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వాతాతలంటూ ఓదార్పు పలుకులు ఈసారి చల్లవని చెప్తున్నారు. సొంత చెల్లినే కోర్టుకి ఇడ్చిన వాడిని నమ్మే పరిస్థితులు లేవు, నాకు ఇక్కడే సొంత ఇల్లు ఉంది, నేను మీ వాడిని, నన్ను నమ్మండి అంటూ చెప్పే కల్లిబుల్లి కబుర్లకు రాజధాని మార్పుతో కాలం చెల్లిపోయిందండి. మీ కష్టానికి కాపు కాస్తాం, మీకు అండగా ఉంటామంటూ చెప్పే కహానీలు రెడ్డి గారి పేరు మార్పుతో మాయమైపోయాయి. ఇక జగన్ గారి ఐప్యాక్ మాయలు, వైసీపీ సోషల్ మీడియా దుర్మార్గాలు, కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఇలా ఒక్కొక్కటి ప్రజల ముందుకు వచ్చాయి. అలాగే రాజకీయాలను వ్యక్తిగత దూషణలతో భ్రష్టు పట్టించిన వైసీపీకి కీచుకుల్లాంటి శ్రీరెడ్డి, పోసాని, బోరుగడ్డ అనిల్, ఆర్జీవి ఒక్కొక్కరు తమ ముసుగు తొలగించారండి. నాడు వీరందరినీ ప్రోత్సహించిన పాపానికి జగన్ నేడు ప్రజలకు జవాబు చెప్పాలి. అలాగే ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు ప్రజల మధ్యన నడిచిన జగన్ అధికారం రాగానే పరదాల చాటును ఎందుకు దాక్కున్నారో సంజయ్ ఇవ్వగలరా అని అడుగుతున్నారు. ఇక గత 5 నెలల్లో పవన్ వ్యక్తిగత జీవితం మీద రాజకీయం నడిపిన వైసీపీ, గత 5 నెలలుగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన వైసీపీ నేతల వ్యక్తిగత వివాదాల గురించి చెప్పగలరని కూడా ప్రశ్నిస్తున్నారండి. గత 5 నెలల్లో నొక్కిన బటన్ల గురించి ప్రచారం చేసుకున్న జగన్కు ఇప్పుడు చేసిన అప్పుల గురించి చెప్పగలరా? అప్పుల గురించి అడిగితే జవాబు చెప్పలేరు కాబట్టి అసెంబ్లీకి కూడా పోవడం లేదని విమర్శిస్తున్నారండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీదకు రాని జగన్ గత 5 నెలలుగా వాహనదారుల పడ్డ ఇబ్బందులకు వదిలివ్వాలి, వాటి పాలనకు భేటీ ప్రభుత్వానికి మధ్య ఉన్న అభివృద్ధి మంత్రాన్ని గుర్తించి తెలుసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నుంచి కాకినాడ బియ్యం అక్రమ రవాణా వరకు ఒక్కో వైసీపీ అవినీతి చిట్టా బయటకు వస్తూ ఉంది. దీనితో వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న కాస్త నమ్మకం కనుమరుగైంది. దీన్ని బట్టి చూస్తే ఈసారి జగన్ రాజకీయ యాత్రలో నల్లేరు మీద నడక మాదిరిగా సాఫీగా ఉండబోదని, ఆయన ప్రజల ముందుకు వెళితే పరిస్థితులు వైసీపీ ఊహించినంత అందంగా కనిపించవని స్పష్టం. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలే నిత్యం ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ స్థానిక సంస్థల మీద స్పందిస్తూ నిత్యం ప్రభుత్వాన్ని, నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉంచుతుందండి. ఇకపోతే విషయం ఏంటంటే అధికారంలో ఉండగానే గులకరాల దెబ్బలు తిన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి కోడికత్తి వ్యవహారాలు, గులకరాల వ్యవహారాలు ఎన్ని జరుగుతాయో మరి ప్రజలకు అర్థం కాని విషయం. ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.